శ్రీగురుభ్యో నమ. శ్రీమన్మహాగణాధిపతయే నమ. మృక్కెద గణనాథునకును మృక్కెద వైకుంఠపతికి మోక్షప్రదుకున్ మృక్కెద కైలాసపతికి మృక్కెద విశ్వావసునకు మోదముతోడన్. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు కలిగిన వారికి కర్కాటక రాశిగా చెప్పబడుతుంది. ఆదాయం 8, వ్యయము 2, రాజపూజ్యము 7, అవమానం 3. ఈ రాశి వారికి శని 9, 8 స్థానాలలో రజితమూర్తిగా, సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉంటాడు. గురువు 12వ స్థానంలో తామ్రమూర్తిగాను, రాహుకేతువులు 8, 2 స్థానాలలో సువర్ణమూర్తిగాను సంచరిస్తారు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు మహోన్నత కాలంగా చెప్పవచ్చు. గత సంవత్సరము కంటే ఈ సంవత్సరము మంచి యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. రుణ విముక్తి, ఏ కార్యములు తలపెట్టినా అవలీలగా చేయడం, హోదా కలిగినటువంటి వ్యక్తుల యొక్క పరిచయము, ధన, కుటుంబ, విద్యా, వినోద, నటీనటన చాతుర్యం కలిగి ఉంటారు. గత కొద్ది కాలంగా పడుతున్నటువంటి బాధలు పటాపంచలైపోతాయి. గృహంలో వివాహాది శుభకార్యాలు, గృహ జీవితానందము కలిగి ఉంటారు. ప్రాణమిత్ర వైషమ్యాలన్నీ కూడా అంతరించిపోతాయి. నూతన కార్యాలు కలిసి వస్తాయి. అప్రయత్న ధనలాభాలు, ఎంతో కాలంగా పెండింగులో ఉన్నటువంటి పనులు పూర్తి అవ్వడం, కోర్టు వ్యవహారాలందు మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి. భూగృహాదులలో వచ్చిన పేచీలు సవరణై ఆర్థిక బాధలు అంతరించిపోతాయి. భూగృహాదులు కొనుట లేదా బాగు చేయించుట, సంతానం అభివృద్ధి చెందుట, శని సప్తమాధిపతి అయినటువంటి 9వ కోణస్థితి వల్ల నూతన వృత్తులు, వ్యవసాయము, వ్యాపారాలలో అభివృద్ధి, వినోద విహారాదులు కలుగుతాయి. పుణ్యక్షేత్ర సందర్శనాలు మనశ్శాంతిని కలిగింపజేస్తాయి. రక్త సంబంధీకులలో ఎవరికైనా అనారోగ్యం ఉంటే వారికి ఆరోగ్యత చేకూరుతుంది. జీవితంలో ఎరుగనటువంటి ఉత్కృష్టమైనటువంటి సిద్ధిని పొందుతారు. పితృవర్గీయుల యొక్క ఆదరణ, అభిమానాన్ని పొందుతారు. సంఘసేవ చేస్తారు. 10 మంది పొగడ్తలచే మీ మాట విలువ పెరుగుతుంది. సంతానాభివృద్ధి కలుగుతుంది. ప్రాముఖ్యత పెరుగుతుంది మీకు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు జూలై నుండి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అన్ని రంగముల వారికి లాభమే. వచ్చే 3 సంవత్సరముల వరకు తిరుగు లేకుండా ఉంటుంది. గ్రహముల యొక్క అనుకూల సంచారము బాగా లాభిస్తుంది. అదేవిధంగా మన జాతకరీత్యా జరుగుతున్నటువంటి దశ అంతర్దశల యొక్క విషయాన్ని కూడా తెలుసుకుని దానికి తగినటువంటి పరిష్కారము ఏవైనా చేసుకోవలసి ఉంటే వాటిని ఆచరింపజేసుకొని సుఖశాంతులను పొందాలి. ప్రధానంగా ఈ రాశివారు గురుజపం చేసుకోవడం, శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం చేసుకోవడం శుభదాయకం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.